Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హడావిడి గత వారం రోజులుగా కొనసాగుతోంది. ఎందుకంటే ఎవరికి ఇస్తారు, ఏంటి, ఎవరి పేర్లు వస్తాయి, ఆశాబహుళ లిస్ట్ చాలా అంటే చాలా పెద్దగా ఉండే. అధిష్టానం దగ్గరికి పోయిండ్రు, ఎవరిని కలవాలనో వాళ్ళని కలిసిండ్రు, ఇక్కడున్న లీడర్స్ని కలిసిన సిచ్యువేషన్. నాకు ఇవ్వండి, నేను ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉంటున్నాను కాబట్టి నాకే కేటాయించండి, మీరు నాకు ప్రామిస్ చేశారు, నాకు కేటాయించాల్సిందే. ఇట్లా చాలామంది వెళ్ళి ఇక్కడ అండ్ అక్కడ ఢిల్లీలో కూడా అధినాయకులను ప్రసన్నం చేసుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున నడిచింది. అయితే నిన్న సాయంత్రం ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఎప్పటి నుంచో అద్దంకి దయాకర్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు రావచ్చు అన్నారు, రాలేదు. చాలా రోజుల నుంచి కూడా అట్లా పోస్ట్పోండ్ అవుతా వచ్చింది. అద్దంకి దయాకర్కి ఈసారి కూడా మరి వస్తుందా రాదా అన్న డౌట్ చాలామందిలో ఉండే. కానీ ఈసారి మాత్రం అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చేసింది. అట్లాగే 2 రోజుల నుంచి హడావిడిగా ఒక పేరు బయటకు వచ్చింది, విజయశాంతి. చాలా రోజుల నుంచి ఆమె అసలు ఎక్కడ కనిపించట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అంటే దాదాపు 14 నెలలు అవుతోంది. అప్పటి నుంచి కూడా సైలెంట్ అయిపోయింది విజయశాంతి, ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఆమె వార్త కూడా బయటికి రాలేదు. అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్ 2 రోజుల నుంచి కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతికి సీటు దక్కచ్చు అనేది పెద్ద ఎత్తున ప్రచారం అయితే స్టార్ట్ అయింది. అది ప్రచారమే కావచ్చు, ఎందుకంటే లీక్స్ చాలామంది పేర్లే వచ్చినాయి. అట్లాంటిది మరి 2 రోజుల క్రితం నుంచే విజయశాంతి పేరు ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు. కానీ 2 రోజుల క్రితమే ఏఐసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధ్యక్షులు ఖర్గేని వెళ్ళి కలిసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఏం లేవు. కానీ పేరు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎస్, గ్రౌండ్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. గ్రౌండ్ వర్క్ ఎవరో చేశారు, బట్ లీక్స్ మాత్రం వేరే రకంగా బయటకు వచ్చాయి అనేది ఈ లిస్ట్ని చూస్తే మనకైతే అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రౌండ్ వర్క్ చెయ్యాలో, ఎవరికైతే ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయినట్టే మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు సిపిఐ మిత్రపక్షం ఎప్పటి నుంచో గతంలోనే ప్రామిస్ చేసింది ఎమ్మెల్సీ ఇస్తామని. అందులో భాగంగానే సిపిఐకి ఒక సీట్ పక్కకు వెళ్ళిపోయింది. ముగ్గురు ఎవరైతే ఉండనో ఆ ముగ్గురు ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ నడిచింది. మల్లారెడ్డిలకే ఇస్తారా, మళ్ళీ బీసీలకు అసలు ప్రాధాన్యం ఉండదా, ఇట్లాంటి చర్చ పెద్ద ఎత్తున నడిచింది. బీసీ నాయకులు చాలామంది మాట్లాడినరు. అట్లాగే బీసీలకు మేమే అంటే మేమే, బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చేది మేమే, లేదంటే బీసీలను పట్టించుకునేదే మేమే, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ లిస్ట్ చూసిన తర్వాత మాత్రం నిజంగానే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిండ్రో అప్పటి నుంచి కూడా కొంచెం ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏదో డిఫరెంట్ రాజకీయం ఆర్ డిసిప్లైన్డ్ రాజకీయం ఏమైనా బిల్డ్ అవుతుందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనైతే స్టార్ట్ అయింది. సో అందులో భాగంగానే ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి విధేయులుగా, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసినట్టు ఈ లిస్టును చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో ఈ ఎన్నికలు జరుగుతాయి. సో అద్దంకి దయాకర్ కావచ్చు, కెలావత్ శంకర్ నాయక్ కావచ్చు, టికెట్లు ఇచ్చిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరింది విజయశాంతి, మరి ఆమెకైతే టికెట్ దక్కింది. ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే క్రియేట్ అయిన పరిస్థితి. ఈ ముగ్గురు పేర్లనైతే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే ఆమోదంతోనే ఈ పేర్లన్నీ కూడా బయటకు వచ్చిన సిచ్యువేషన్. సో శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్కి 4 వస్తాయి. సో 4 కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒకటేమో బీఆర్ఎస్కి, అది మనకు తెలుసు దాసోజు శ్రవణ్. గతంలో కూడా ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలో కూడా ఆయనకు బీఆర్ఎస్ ఇచ్చింది. బట్ ఈ ప్రభుత్వం మారగానే ఆ ఎమ్మెల్సీ సీట్ ఆయన కోల్పోవడం జరిగింది. కోర్టులో ఫైట్ కూడా చేసిండు. అయినా సరే కోర్టు కూడా ఆ కేసుని పరిగణలోకి తీసుకోలేదు. మీరు రాజకీయ నాయకులు మీకెట్లా గవర్నర్ కోటాలో ఇస్తారు అన్నటువంటిది కొంత నడిచింది. ఆ తర్వాత అది పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది
ఆశావాహులుండే. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం దాసోజు శ్రవణ్కే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆయనకు దక్కినటువంటి విజయం అనుకోవచ్చు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తులో ఉండే, అందుకని సిపిఐకి ఒక సీట్ని కేటాయించారు కొత్తగూడెంకి సంబంధించిన నాయకుడికి. 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ ఆనాడు పట్టుబట్టింది, అంటే ఎమ్మెల్యే సీట్లు. అప్పుడు ఒకటే ఇస్తామని చెప్పి మీకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆ రోజు ఇవ్వకపోవడంతో ఈరోజు ఎమ్మెల్సీలో అకామిడేట్ చేసింది సత్యం రూపంలో. ఇక 4 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ దక్కే అవకాశాలకు ఒకటి సిపిఐకి ఇస్తే 3 మిగిలినాయి. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించింది. సో అంటే బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఎస్సీలో అద్దంకి దయాకర్కి ఇచ్చింది, ఎస్టీలో శంకర్ నాయక్ ఇచ్చింది, బీసీలో విజయశాంతికి ఇచ్చింది. ఎప్పుడు ఒకటైనా ఓసీలకు ఇవ్వడం కాంగ్రెస్లో ఆనవాయితీ. ఎప్పుడైనా సరే ఒక ఓసీకి అయితే డెఫినెట్లీ ఉంటుంది, కానీ ఈసారి అట్లాంటిది ఏం లేదు. ఓసీ అసలు ఒక్క పేరంటే ఒక్క పేరు కూడా ఓసీ సామాజిక వర్గానికి దక్కలేదు. ఈసారి ఆ వర్గం నుంచి పలువురు సీనియర్ అండ్ జూనియర్ నేతలు టికెట్ ఆశించారు, తీవ్ర ప్రయత్నాలు కూడా చేసిండ్రు. కానీ బీసీ కులగణన పూర్తి చేసి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ హామీని అమలు చేసిన నేపథ్యంలో బడుగు వర్గాల అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పేందుకే ఈ టికెట్లు కేటాయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అద్దంకి దయాకర్ కావచ్చు, శంకర్ నాయక్ ఇద్దరు కూడా సుదీర్ఘకాలం పాటు పార్టీలో ఉన్నటువంటి నేతలు, పార్టీ కోసం కష్టపడ్డటువంటి నేతలు, చాలా ఓపికగా ఉన్నటువంటి నేతలు, ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి నేతలు కాబట్టి వాళ్లకు ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నేతల్ని ఒక రకంగా ఎంపిక చేసినట్టు అయింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ సిఫార్సు చేసినట్టుగా ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు 11 నామినేషన్ పత్రాల్ని పరిశీలిస్తారు. అభ్యర్థి ఉపసంహరణకు 13 మధ్యాహ్నం వరకు గడువిస్తారు. 5 స్థానాలకు 5 కంటే ఎక్కువ మంది ఒకవేళ ఉంటే ఈ నెల 30న ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థినే ప్రకటించింది కాబట్టి పోటీలో 5గురే ఉన్నారు. 5 సీట్లు ఉన్నాయి, 5గురే మిగిలిండ్రు. సో ఎన్నిక జరిగే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. 13న ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఆ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించిన సిచ్యువేషన్. ఇప్పుడు నామినేషన్ అయిపోతుంది, 11 వరకు నామినేషన్స్ అయిపోతాయి. 13న మధ్యాహ్నం వరకు కూడా ఇంకా 5గురు కంటే ఎక్కువ సభ్యులు ఎవరైనా నామినేషన్ వేసినా ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అట్లా అనిపిస్తలేదు. 5 సీట్లు ఉన్నాయి. సో 5కి 5 13వ తారీఖు వరకు కూడా ఎవరైనా ఇంకా వచ్చి ఏమంటారు దీనికి నామినేషన్ వేయకపోతే మాత్రం ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ 5గురు పేర్లు ఏవైతే మనం చెప్తున్నామో వీళ్ళు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో టోటల్గా చూస్తే ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా శంకర్ నాయక్ 1972లో ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని మారుమూల కేతావత్ తండాలో పుట్టిండ్రు. వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిండు. 1996 నుంచి 2000 వరకు దామరచర్ల మండల కాంగ్రెస్ అభ్యర్థిగా పనిచేసిండ్రు. 1996 నుంచి 2000 వరకు దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిండ్రు. 2001, 2014 స్థానికల్లో ఎన్నికల్లో దామెర జనరల్ సీట్ నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఎస్టీ అభ్యర్థిగా చరిత్ర క్రియేట్ చేసిండు. 2006 నుంచి 11 వరకు రామరచర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా, 2011-14 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2016 నుంచి 10 వరకు మిర్యాలగూడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2018 నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. సో ఇప్పుడు సినీ నటి విజయశాంతి గురించి తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో జాయిన్ అయినరు. గతంలో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎన్నికైనరు. అట్లాగే బీజేపీలోనూ పనిచేసిండ్రు. కాంగ్రెస్లో చేరే ముందే తనకు ఒక పదవి ఇవ్వాలని అప్పటి ఏజెన్సీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆమె షరతు పెట్టినట్టు, అంటే అక్కడి నుంచే నేను జాయిన్ అవుతా లేకపోతే రాను అనేటువంటి షరతు పెట్టి ఆమె జాయిన్ అయింది. సో ఈ హామీని గుర్తు చేస్తూ కొద్ది రోజుల కిందట ఢిల్లీ వెళ్లి ఏజెన్సీ నేతలను కలిసి ఎమ్మెల్సీ టికెట్ను అడిగినట్టు సమాచారం. ఆమెకు హామీ ఇచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ కోటా కింద ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది. పలువురు బీసీ నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ విజయశాంతికి అదే కోటా టికెట్ కేటాయించడం ఇప్పుడు
విశేషం. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది సినీ నటి విజయశాంతి గురించే. బికాజ్ ఆమె మొన్ననే పార్టీలకు వచ్చిండ్రు, ఆమెకి ఎట్లు ఇస్తారు? పార్టీని నమ్ముకొని ఉన్న బీసీ నేతలు చాలామంది ఉన్నారు, సీనియర్లం ఉన్నాం. అట్లాగే 10-11 సంవత్సరాల నుంచి చాలామంది పార్టీ కోసం కష్టపడినాం. మాకు కూడా ప్రామిస్ చేసిండ్రు కదా, మరి కష్టపడ్డ వాళ్ళం మేమెటు పోవాలి? అప్పటికప్పుడు పార్టీలో తీసుకున్న వాళ్ళకి మీరు ఎట్లా కేటాయిస్తారు అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే సామాజిక సమీకరణాలు అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఈ టికెట్ల కేటాయింపు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఇంకో పార్టీ వేలెత్తి చూపించకుండా మీరు అట్లెట్లు ఇస్తారు ఇట్లెట్లు ఇస్తారు అనేది మాట్లాడకుండా ఉండడానికని పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా పూర్తిగా అందరికీ చెరో ఒక టికెట్ కేటాయించడం, ఆ తర్వాత మిత్రపక్షం సిపిఐకి కేటాయించడం అయితే జరిగింది. సో ఎవరు కూడా ఇంకా మాట్లాడడానికే వీలు లేకుండా రసవత్తరమైన రాజకీయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నడిపినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఆ హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇవాళనే నామినేషన్కి లాస్ట్ డే కాబట్టి అటు బీఆర్ఎస్ అండ్ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ ఎమ్మెల్సీకి సంబంధించి క్యాండిడేట్స్ని అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆశాబహుళ లిస్ట్ మామూలుగా లేకుండే, చాలా అంటే చాలా పెద్దగా ఉండే. కొన్ని సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదంటే ఎవరికి ఇస్తే ఎలా ఉంటుంది, రాజకీయంగా ఎట్లా ఉండొచ్చు, అట్లాగే ఒకవేళ వీళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళకి ఇస్తే ఎట్లా, ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాత ఖర్గే 4 పేర్లని అనౌన్స్ చేసిండ్రు. అందులో 3 మాత్రమే పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళై, ఇంకోటేమో తన మిత్రపక్షం సిపిఐకి సంబంధించిన వాళ్ళై. కానీ ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమే కాబట్టి ఇప్పుడు ఈ హడావిడి పూర్తిగా ఈ గాంధీ భవన్ దగ్గర జరిగినటువంటి హడావిడి, అది కూడా ఎవరు అనుకోలేదు. నిన్న అర్ధరాత్రి ఈ సీట్స్ ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్స్ ఎవరెవరికి వస్తున్నాయని అనౌన్స్ అయిన తర్వాత ఇగో ఇది గాంధీ భవన్ దగ్గర నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి హడావిడి అనుకోవచ్చు. అనుకోకుండా వీళ్ళందరూ కూడా గాంధీ భవన్ దగ్గర ఒక రచ్చ క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళు చాలామంది ఉండే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం చాలామంది అయితే సామాజిక వర్గాలు చాలా కూడా ఎదురు చూసిన పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 3, సిపిఐ నుంచి 1కి సీటు దక్కింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి పక్కా కాంగ్రెస్ పార్టీ సీట్ దక్కితే సిపిఐ నుంచి నెల్లికంట్ల సత్యంకు అవకాశం అయితే దక్కింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో ముస్లిం మైనార్టీ నేతలకు చోటు దక్కకపోవడంతో మైనార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అదే ఈ వీడియో మనం చూస్తోంది కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీ భవన్ వద్దకు పెద్ద ఎత్తున మైనార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే వారు మాట్లాడుతూ ముస్లిం నాయకులను కావాలనే పక్కన పెట్టారు అంటూ ఆరోపించిన పరిస్థితి. రాష్ట్రంలో మేము 14% ఉన్నాం, కానీ మా ప్రాతినిధ్యం ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ సోదరులు అడుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసిండ్రు. అట్లనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు వెంటనే. అట్లనే బేగం బజార్ అండ్ ముషీరాబాద్ స్టేషన్లకైతే తరలించడం అయితే జరిగింది. జనరల్లీ కూడా మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు కదా, అందులో భాగంగానే ఈ నిరసన కూడా అనుకోవచ్చు. డెఫినెట్లీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో జరుగుతుంది, నిరసన కంపల్సరీ ఉంటుంది అని కూడా తెలుసు. గతంలో కూడా మనకు తెలుసు చాలా మటుకు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యకర్తలు అనుచరులు హడావిడి చేయడం, అట్లాగే లోపలికి వెళ్ళి ఫర్నిచర్స్ ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంటుంది. అట్లాగే రాళ్ళు విసిరిన సందర్భం కూడా మనం చూసాం. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ప్రకటించిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ సోదరులు ఎవరైతే ఉంటారో మా ప్రాతినిధ్యం ఎక్కడ, మరి మేము 14% ఉన్నాం కదా, మరి మాకు సంబంధించిన ఒక్కలంటే ఒక్క నాయకుడికి కూడా మీరు ఎందుకని సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ కేటాయించలేదు అని పెద్ద ఎత్తున ఇట్లా
ఆందోళన చేసిన పరిస్థితి. గాంధీ భవన్లో మిడ్ నైట్ జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఇది అనుకోవచ్చు.